నమస్కారం. మనం ఈరోజు కార్తీక మాసంలో ఏ లగ్నంలో జన్మించిన వారు లేదా లగ్నం తెలియని వారు ఏ రాశిలో జన్మించిన వారు ఏ రకమైనటువంటి అభిషేకాలు చేసుకోవాలి అంటే ఏ పదార్థంతో శివుణ్ణి కనుక కార్తీక మాసంలో అభిషేకం చేసుకున్నట్లయితే మన పూర్వజన్మ కర్మ తొలగిపోతుంది, అదేవిధంగా మనకు పుణ్యం వస్తుంది. అందులో ముఖ్యంగా ఏంటంటే ఒక్కొక్క లగ్నానికి ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఈ విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవి చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నం గురించి తెలుసుకుందాం. తులాలగ్నము, తులారాశి. తులవారికి కనుక చూసుకున్నట్లయితే తులారాశి వారికి ఉన్నటువంటి గొప్ప ఎనర్జీ ఏమిటంటే బ్యాలెన్సింగ్. అంటే మీరు ఎలా బ్యాలెన్స్ చేయాలో తెలుస్తుంది. లగ్జరీగా ఉండాలనుకుంటారు. ఎక్కడో ఇంకా శుక్రుడు పాడైతే చెప్పలేం, కానీ సర్వసాధారణంగా 95 to 99% ఆఫ్ పీపుల్ చాలా లగ్జరీగా ఉండాలి, అందంగా ఉండాలి, ఆహ్లాదంగా ఉండాలి, లైఫ్ని ఎంజాయ్ చేయాలి. ఈ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే శుక్రుడు కదండి. శుక్రుడు పాడయ్యి నీచబడి పాపగ్రహాలతో ఉంటే దట్ ఈస్ డిఫరెంట్ కేస్. అయితే ఇక్కడ మీకు ఈ పూర్వజన్మ కర్మ తొలగాలి అంటే కార్తీక మాసంలో ఏం చేయాలి? మొట్టమొదటిగా ఏంటంటే ఇక్కడ మీరు చేయవలసినటువంటిది దానం ఏమిటి? ఈ కార్తీక మాసంలో శనగలు ఉంటాయి. శనగలు, మినుములు, గోధుమలు, ఈ మూడు ఇవ్వండి. కేజీంబావు శనగలు, ఎరుపు రంగు పసుపు రంగు పసుపం, కేజీంబావు శనగలు, పసుపు రంగు వస్త్రము, మినుములు సిమెంట్ కలర్ వస్త్రము అంటే హ్యాష్ కలర్ అంటారు ఆ వస్త్రము, గోధుమలు ఆరెంజ్ ఆర్ రెడ్ కలర్ వస్త్రం. ఇవి మూడు ముఖ్యంగా కార్తీక మాసంలో ఎన్నిసార్లు ఇవ్వగలిగితే ఎంతమందికి ఇవ్వగలిగితే దానంగా ఇవ్వండి. దీనివల్ల ఏం కలుగుతుంది? పూర్వజన్మల్లో మనం చేసినటువంటి కర్మ తొలగుతుంది ఈ మాసంలో ఇవ్వడం ద్వారా. మరి ఆరాధన ఎలా చేయాలి? శివుని యొక్క ఆరాధన, విష్ణు యొక్క సహస్రనామాలు రెండూ చేయాలండి. నేను శివుణ్ణి పూజిస్తాను, విష్ణువుని పూజించను ఇలా అంటే కనుక అనేకమైనటువంటి పురాణాల్లో శివుడు చెప్పడం జరిగింది. ఇలా భేదము చూపించినటువంటి వారిని వాళ్ళ వంశాలను మొత్తం తీసుకెళ్ళి తలకిందులుగా కట్టేసి శిక్షలను అనుభవింపజేస్తారట నరకాల్లో. కాబట్టి ఇలాంటిది పొరపాటు అస్సలు చేయకండి దయచేసి. అదేవిధంగా మీరు శివునికి ఓం నమ శివాయ అనేటువంటి నామస్మరణ చేస్తూ బెల్లము కలిపినటువంటి నీటితో కానీ, లేదా మీకు దగ్గరలో ఏదైనా ఆలయాలు ఉన్నట్లయితే అక్కడికి వెళ్ళి చక్కగా మీరు ఈ యొక్క మన దీపారాధన కోసం నూనెని టెంపుల్స్లో ఇవ్వడం కానీ వీటిని చేయండి. ఇవి కనుక చేసినట్లయితే 100% బాగుంటుంది. మరియు అదేవిధంగా బెల్లముతో తయారు చేసినటువంటి పదార్థం ఉంటుంది, గూడాన్నము అంటూ ఉంటారు. అలా గూడాన్నాన్ని, అది కూడా ఏంటి, స్వచ్ఛమైనటువంటి బెల్లం. మనం పిచ్చి పిచ్చి బెల్లాలు దొరుకుతుంది అలా కాదు, మంచి ఆర్గానిక్ బెల్లం ఉంటుంది దాంతో. ఎందుకంటే మనం చేసేటువంటి పదార్థం ఏదైతే ఉందో ఆ పదార్థానికి వాడినటువంటి ద్రవ్యం కానివ్వండి, ఆ పదార్థానికి వాడినటువంటి వస్తువు ఏదైతే ఉందో దాని మీద కూడా మీ యొక్క సంకల్పం కానీ మీరు చేసే పూజ వల్ల కానీ ఫలితం ఆ రకంగా ఉంటుంది. అలా చేయండి. అదేవిధంగా గోవులకి అరటికాయలు, బెల్లపు ఉండలు ఒక 4 ఉండలు, గోధుమ రవ్వ తినిపించండి. దీనివల్ల కూడా మీకు పూర్వజన్మ పాపం అనేటువంటి చాలా మటుకు తగ్గుతుంది. మరియు మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఇన్వెస్ట్మెంట్స్ పెట్టి ఇరుక్కుపోయాము అనుకునేటువంటి వారు ఈ యొక్క కార్తీక మాసంలో గణపతి ఆలయాలకు వెళ్ళి అక్కడ ఏదైనా సేవ చేయండి. అంటే అక్కడ ప్రసాదాలు పంచడం కావచ్చు, అక్కడ ఏదైనా నీట్గా ఉండడానికి సాఫ్ చేయడం కావచ్చు, ఇట్లాంటివి అక్కడ ఏదైనా సేవలు జరుగుతున్నాయి అంటే పల్లకి సేవలు ఇట్లాంటివి, అక్కడికి వెళ్ళి అలాంటి సేవలు ఏదైనా చేయడం కావచ్చు, ఇటువంటివి చేయండి. అప్పుడు ఏమవుతుంది? ఇన్వెస్ట్మెంట్ పెట్టి ఇరుక్కుపోయాను, ఎందుకంటే 12వ స్థానంలో మీకు కేతు సంచారం జరుగుతుంది, లేదా విదేశాలకు వెళ్ళాలనుకుంటున్నాను వెళ్ళలేకపోతున్నాను అనుకునేటువంటి వారు కూడా ఈ కార్తీక మాసంలో గణపతి ఆరాధన 2 సార్లు హనుమాన్ చాలీసా చదువుకున్నట్లయితే కూడా ఆ యొక్క దోషం తొలగిపోతుంది. ఇప్పుడు చాలామందికి లగ్నం తెలియదు, రాశి తెలియదు, నక్షత్రం తెలియదు, ఏమీ తెలియదు. మరి మా పరిస్థితి ఏమిటి అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి. కార్తీక మాసంలో కార్తీక దీపం వెలిగించడం చాలా గొప్పగా చెప్తూ ఉంటారు. మన కార్తీక పురాణాల్లో కూడా చూడండి, పూర్వజన్మల్లో వాళ్ళు ఎన్నో పాపాలు చేసినటువంటి వాళ్ళు మరలా జన్మనెత్తినప్పుడు ఒక ఆవు జన్మెత్తారనో, లేకపోతే ఇంకో జంతువు జన్మెత్తారనో, ఒక రకమైనటువంటి జన్మలు వాళ్ళు మనుష్య రూపంలోనే కొంత హీనమైనటువంటి జన్మలు ఎత్తినప్పుడు కూడా అనుకోకుండా ఆలయాలకు వెళ్ళి అక్కడ ఏదో చీకటి, ఆ వెలుగులో వాళ్ళు ఏదో చేయాలనే ఉద్దేశంతో అక్కడ దీపం వెలిగించడం వల్ల వాళ్ళకి మోక్షం కలిగింది అంటూ ఉంటారు. అదేమిటండి, ఇన్ని పాపాలు చేసిన తర్వాత కూడా ఒక్క చిన్న దీపంతో అయిపోతుందా అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి. బంగారం ఇంతే ఉంటుంది. ఇంత చిన్న బంగారంతో ఇంటి నిండా సరిపోయేంత ధాన్యం కొనవచ్చు, అవునా కదా? ఎందుకు ఇంత చిన్న బంగారం రేట్ ఎంత ఉంటుంది అంటే ఒక ఉదాహరణకి ఒక 10 తులాల బంగారం అనుకోండి, ఎంత ఉంటుంది? ఇంత ఉంటుంది మహా అంటే. 10 తులాల బంగారం బిస్కెట్ ఇంత ఉంటుంది. కానీ 10 తులాల బంగారం యొక్క రేట్ ఎంత? 7 లక్షల రూపాయలు. ఇప్పుడున్న 7-7.5 లక్షలు ఇప్పుడున్న దీంతో చూసుకుని 7-7.5 లక్షలకి ఎంత బియ్యం వస్తుంది?
ఇంటి నిండా సరిపోయేంత బియ్యం బస్తాలు వస్తాయి. మరి అదేంటండి బంగారం ఇంతే కానీ అన్ని బస్తాలు ఎలా వచ్చాయి అంటే, మీరు కార్తీక మాసంలో చేసేటువంటి శివుని యొక్క ఆరాధన చిన్నదైనప్పటికీ కూడా ఫలితం అంత వస్తుంది. ఎందుకు అంటే ఇక్కడ కొన్ని నెలల్లో కొన్ని గ్రహస్థితులు అటువంటి అనుకూలమైనటువంటి స్థితిని ఇస్తూ ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. అదేమిటంటే అది ఎలా ఇస్తుంది అంటే ఖచ్చితంగా ఇస్తుంది. ఎలాగా? కృత్తికా నక్షత్రంతో కూడినటువంటి మాసాన్ని కార్తీక మాసము అంటారు. అంటే కృత్తికా నక్షత్రం పౌర్ణమి నాడు వస్తుంది కాబట్టి కార్తీక మాసం. ఆ రకంగా మీరు ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, మీ నక్షత్రం ఏదైనా రాసి ఏదైనా సంబంధం లేదు, మీరు దీపారాధన మొట్టమొదటిగా మీరు అలవాటు చేసుకోండి. ఈ కార్తీక మాసంలో ఉదయం నిద్రలేచి చక్కగా 4 గంటలకు నిద్రలేచి స్నానపానాలు చేసుకొని చక్కగా మీరు పూజాది కార్యక్రమాల్లో దీపారాధన చేయండి. ఇక రెండవది ఏంటంటే, ఇక్కడ చాలామందికి సందేహం ఉంది, ఏమంటే ఏ లింగానికి చేయాలి పూజ అనేటువంటిది. శాస్త్రాల్లో శివపురాణంలోని వాయుపురాణాల్లోని చాలా విషయాలు చెప్పడం పడింది. ఏమిటది అంటే, మోక్షం కావాలి అనుకునేటువంటి వారు బిందులింగము అంటారు. అంటే ఒక చిన్న ఇట్లా ఒక ప్లేట్లా ఉండి దానిలో మధ్యలో చిన్న చుక్కలా ఉంటుంది. ఆ బిందులింగానికి కనుక చేస్తే కనుక ఖచ్చితంగా మోక్షం లభిస్తుంది అట. అదేవిధంగా చాలామందికి చూడండి, ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు, డిజైర్ ఉంటుంది, నాకు అది ఫలానా కోరిక కావాలి కామ్యంతో. ఒకటి ఇక్కడ గుర్తుపెట్టుకోండి, చాలామంది ఏమంటుంటారంటే, ఏమంటే మనం కోరికతో పూజించవచ్చా? ఖచ్చితంగా చేయొచ్చు. కాకపోతే మీరు ఎలా అంటే ఆ పరమాత్మ ఉన్నాడు, ఆ శివుడు ఉన్నాడు, ఆ విష్ణువు ఉన్నాడు అనేటువంటి భావనతో చేయండి. మనకి ఏదైనా కావాలి, తల్లిదండ్రులని అడుగుతాం కదా. ఇంట్లో చూడండి, మన చిన్నపిల్లలు ఏమంటారు, అమ్మ నాకు అది వండి పెట్టు, ఇది నాకు కావాలని తల్లిదండ్రులను ఎలా అడుగుతామో, ఒక తల్లి తండ్రి అనే భావనతో చేయండి. అమ్మవారికి చేసిన, శివుడికి చేసిన, అప్పుడే తప్పు ఉండదు. అంతేగాని అదేదో ఏటీఎం మిషన్ లాగా మాత్రం భగవంతుని భావించకండి. ఏటీఎం మిషన్కి మనకేమీ ఎమోషన్స్ ఉండవు, ఏదో కార్డు పెట్టామా డబ్బులు తెచ్చుకున్నామా అన్నట్టుంటుంది. అలా కాకుండా ఒక తల్లిని అడిగినట్టు, ఒక పిల్లవాడికి మనం పెట్టినట్టుగా ఆ యొక్క బంధం, ఆ యొక్క రిలేషన్ అనేటువంటిది భగవంతుడికి మీకు ఉండాలి. రైట్. అయితే ఇక్కడ ఎవరికైనా కోరికలు నెరవేరాలి అంటే కనుక మనం పాదరస లింగం కానీ లేదా స్ఫటికలింగానికి కానీ అభిషేకం చేసినట్లయితే కోరికలు నెరవేరుతాయి. అదేవిధంగా చరలింగము అంటారు. అంటే మనం ఒక బాక్స్లో పెట్టుకొని లింగాన్ని తీసుకొచ్చని చెప్తుంది శాస్త్రం. అంటే అలాగే మీరు ఎక్కడికి వెళ్ళినా సరే అక్కడ అభిషేకం చేసుకోవచ్చు. మరి నేను తీసుకెళ్ళలేదండి, కానీ మర్చిపోయాను, వేరే వాళ్ళు ఎవరో తెచ్చుకున్నారు, ప్రయాణంలో చూశాను, దాని మీద అభిషేకం చేయొచ్చా? ఖచ్చితంగా చేయొచ్చు అని చెప్తుంది. అదేవిధంగా బిల్వపత్రముతో కనుక అభిషేకం చేసినట్లయితే అప్పుల బాధలు చాలా త్వరగా తీరుతాయి, మోక్షం లభిస్తుంది మనిషికి అనేటువంటి చెప్పడం జరిగింది. బాగా సంపన్న పరులు అయితే కనుక మీరు పెద్ద పెద్ద వ్యాపారాల్లో సక్సెస్ అవ్వట్లేదు అనుకున్నప్పుడు 41 రోజులు బంగారు లింగం కనుక మీకు స్తోమత ఉంటే, అప్పులు చేసి మాత్రం పొరపాటును కూడా కొనకండి. బంగారు లింగం కనుక ఉన్నట్లయితే బంగారు లింగం తెచ్చుకుని దాని మీద కనుక 41 రోజులు కనుక అభిషేకం భక్తి శ్రద్ధలతో కనుక చేస్తే, మళ్ళీ అక్కడ అనుమానంతో ఏమో బంగారు లింగం కొన్నాను, బంగారం పోని ఫలితం రాబోయిన బంగారం కొన్న ఫలితం వస్తుంది కదా, ఇట్లాంటి ఆలోచనలతో చేయకండి. ఎందుకంటే ఏమవుతుందంటే మనిషి ఎప్పుడు కూడా మనం ఏ రకంగా యద్భావం తద్భవతి అంటారు. అంటే మనం ఏ భావనతో చేస్తే ఆ ఫలితం వస్తుంది, గుర్తుపెట్టుకోండి. భావన చాలా ముఖ్యం. అంటే మీరు ఒకటే, నేను ఇది చేస్తున్నాను, పలానా శాస్త్రాల్లో ఉన్నాయి, పలానా వాయుపురాణంలో చెప్పడం జరిగింది, పలానా శివపురాణంలో చెప్పడం జరిగింది, అంత గొప్పది అని చెప్పి చేయాలి. అదేవిధంగా గంధముతో గనక చేస్తే పుణ్యం వస్తుందని, ఒక్క దీపారాధన వల్ల అనేకమైనటువంటి దోషాలు పోతాయని శాస్త్రం చెప్పడం జరిగింది. అదే రకంగా మీకు కొంతమంది కొన్ని సంకల్పాలు ఉంటాయి. ఇప్పుడు సంతానం కలగట్లేదు, ఉదాహరణకి గంధపు నీటితో గంధంతో అభిషేకం చేయండి. వివాహం అవ్వట్లేదు, చక్కగా మీరు చెరుకు రసంతో కానీ చక్కెరతో కానీ అభిషేకం చేయండి స్వామివారికి. అదేవిధంగా చూడండి, కొన్నిసార్లు శత్రు బాధలు ఎక్కువగా ఉంటాయి, ఎర్రటి పుష్పాలతో స్వామివారికి అభిషేకం చేయండి. అంటే ఎక్కువ పుష్పాలు తేలేం కదా అనుకుంటే నీళ్ళల్లో ఎర్రటి పుష్పాలు వేసి ఆ నీటితో అభిషేకం చేయండి. ఈ రకంగా ఏంటంటే మీరు ఏదైతే అనుకుంటుంటారో, ఇప్పుడు చాలామందికి ఉద్యోగ సంబంధించిన సమస్యలు ఉంటాయి, మీకు వీలున్నంత, మీకు స్తోమత ఉన్నంత శివాలయాల్లో దీపారాధన కోసం అని చెప్పని నూనెను దానంగా ఇవ్వండి. మరి కొంతమందికి ఏలినాడు శని, అర్ధాష్టమ శని, అష్టమ శని నడుస్తూ, శని మహర్దశ నడుస్తూ, శని సరైనటువంటి స్థితిలో లేకపోవడం వల్ల పనులన్నీ లేట్ అవ్వడము, ఆలస్యం అవ్వడము, రోగబారిన పడుతూ ఉంటారు, రోగాలు ఎక్కువ హెల్త్ ఇష్యూస్ ఉంటాయి. అటువంటి వారు కనుక చక్కగా మీరు శివాలయంలో కూర్చొని ఓం సర్వవ్యాధి ప్రశమని సర్వమృత్యు నివారణి అగ్రగణ్య అచింత్య రూప కలికల్మషనాశిని నమః లేదా క్రీం అచ్యుతానంత గోవింద నామస్మరణ చేసుకుంటూ వీలున్నన్ని శివాలయాల్లో నువ్వుల నూనె, స్వచ్ఛమైనటువంటి నువ్వుల నూనె తీసుకొని శివాలయాల్లో దీపారాధన కోసం అని చెప్పి ఇచ్చేసేయండి టెంపుల్లో.
మీరే చూస్తారు. లేదు నేనే స్వయంగా వెలిగిస్తానండి, నేను ఎక్కువ ప్రమిదలు తీసుకెళ్ళి వెలిగిస్తానంటే చక్కగా వెలిగించవచ్చు. అయితే ఒక విషయం ఏంటంటే మట్టి ప్రమిద ఒకసారి వాడినటువంటి మట్టి ప్రమిద మళ్ళీ వాడకూడదు, కొత్త ప్రమిదతోనే చేసుకోవాలి. లేదంటే నేను చాలా దీనస్థితిలో ఉన్నాను అని అనుకుంటే వేరు, అంటే అసలు రూపాయి కూడా లేని పరిస్థితిలో ఉన్నాను, నాకు కొబ్బరికాయ కొనుక్కోవడానికి డబ్బులు లేవు, ఇంట్లో తినడానికి కూడా డబ్బులు లేవు అనుకునేటువంటి వాళ్ళ పరిస్థితి వేరు. కానీ సంపన్న పరులు అయినట్లయితే, డబ్బులు ఉన్నట్లయితే మట్టి ప్రమిదను మళ్ళీ వాడకండి. ఇదే తప్పు తెలియక చాలామంది దీపావళి రోజు కూడా చేస్తూ ఉంటారు. పోయిన సంవత్సరం మట్టి ప్రమిదలు ఉన్నాయండి వాటిని వాడేస్తూ ఉంటారు. అలా చేయకూడదు అని చెప్తుంది శాస్త్రం. కాబట్టి చేయండి.